ప్రియమైనటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి మాకు ఒక వారంలో మరి వాక్యాన్ని మీకు చెప్పలేకపోయినందుకు నేను ఎంతగానో చింతిస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున పోయిన వారం మనం మాట్లాడుకున్నటువంటిది దశమ భాగం అంటే మారు మనసు అనేటువంటి అంశములో దశమ భాగము కూడా ఒక భాగం. దశమ భాగము అనేటువంటి విషయాన్ని 17వ భాగాన్ని మీకు నేను తెలియజేశాను. ఈ రోజున మనము 18వ భాగాన్ని చూడబోతున్నాం. ఈ 18వ భాగం ఏమిటంటే, ప్రతి క్రైస్తవుడికి ఖచ్చితంగా ఉండవలసినటువంటిది వివేచన. ఈ వివేచన లేనివాడు ఎవడైనప్పటికీ కూడా వాడు పాస్టర్ అవ్వచ్చు, విశ్వాసి అవ్వచ్చు, విశ్వాసి రాలవచ్చు, ప్రవక్తి కావచ్చు, లేక బోధకుడు కావచ్చు, లేక సువార్థికుడు కావచ్చు, ప్రవక్త కావచ్చు, మరి ఎవరైనప్పటికీ కూడా ఏ వ్యక్తి అయినా వివేచన లేనివాడు దేనికి పనికిరాని వాడిగా ఉంటాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఎందుకంటే అపవాది వివేచన లేకపోతే మనందరినీ కూడా పడవేస్తుంది. ముందు అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈ రోజున 18వ భాగము వివేచన. ఎలా ఉండాలి, ఏం ఉండాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవుడు ఒకవేళ మనకు దర్శనం ఇచ్చినప్పుడు, దేవుడు మనకు కలలో కనపడి మాట్లాడినప్పుడు మన ప్రభువుని ఏం అడగాలి, ఎలా ఉండాలి అనేటువంటి విషయంలో మనము చూసినట్లయితే సొలొమోనుని మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సొలొమోను మరి ఏ విధంగా మాట్లాడాడు దేవుని దగ్గర అని మనం చూసినప్పుడు, ఇక్కడ దేవుడు చాలా అద్భుతమైనటువంటి మాటలను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనములో నుండి మనము చూసినట్లయితే దేవుడు చాలా అద్భుతంగా ఇక్కడ మరి మనకు తెలియచేసినటువంటిది, అంటే సొలొమోను ఏ విధంగా అడిగాడు, దేవునికి ఎలా ఇష్టమైంది అనేటువంటి విషయాలనే మనం ఇక్కడ ముందు చూస్తూ ఉన్నాం. 9వ వచనములో నుండి ఆయన అంటాడు, దేవుడు మరి ఆయనకి కలలో కనపడి ఆయన అడుగుతున్నాడు, అబ్బాయి నీకు మరి శత్రువుల యొక్క ప్రాణం కావాలా, లేకపోతే నీకు రాజ్యం కావాలా, నీకు డబ్బు కావాలా, ఇంకేది కావాలని దేవుడు చాలా స్పష్టంగా అడిగాడు. అప్పుడు సొలొమోను ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడు ఆయన 9వ వచనంలో, ఇంత గొప్పదైన ఈ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? ఇంత గొప్పదైన జనములకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు నేను న్యాయం తీర్చాలి అంటే నీ దాసుడనైన నాకు వివేచన గల మనసు దయచేయండి అన్నాడు. దేవునికి స్తోత్ర. ప్రియమైన దేవుని పిల్లలారా, మారు మనస్సు అనంటే ఇక్కడ మారు మనస్సులో ఇది ఒక భాగం. అలాంటిది మనం కూడా వివేచన కలిగి జీవించగలిగే మనసు నాకు దయచేయమని సొలొమోను ఏ విధముగా దేవుణ్ణి అడిగాడో ఆ విధముగా మనము కూడా మన యొక్క ఈ యొక్క జీవిత కాలములో మనం ప్రభువుని అడగవలసినటువంటి వారమై ఉన్నాం. వివేచన మనిషికి చాలా ముఖ్యమైనది. ఎవరితో ఏదన్నా మాట్లాడేటప్పుడు ఏ మాట నేను మాట్లాడాలి, ఏం మాట మాట్లాడకూడదు, నేను మాట్లాడితే ఏం జరగబోతుంది అని ఆ వివేచన కలిగిన మనసు నువ్వు కలిగి ఉంటే, ఒక సేవకుడిగా కానీ, ఒక విశ్వాసిగా కానీ, ఒక ప్రవక్తగా కానీ, లేక నీవు ఒక బోధకుడిగా కానీ ఎక్కడ ఏ విధమైనటువంటి చిన్న పొరపాటు కూడా లేకుండా నడవగలిగిన వాడువుగా ఉంటావు. ఆ వివేచన దేవుని దగ్గర మనం అడిగి పొందుకోవాలి. ఆ వివేచన కలిగినటువంటి మనసు కావాలని సొలొమోను అడిగాడు ఆయన. అందుకని మనం చూడండి, 40 సంవత్సరాలు దావీదు కూడా పరిపాలన చేశాడు. ఎంతమందిని పరిపాలన చేశాడో తెలుసా అండి? 12 మంది రాజులను, అంటే 12 రాజ్యాలకు కలిపి ఒక రాజుగా ఆయన పరిపాలన చేశాడు. ఆ తర్వాత సొలొమోను పరిపాలన చేశాడు. రాజు అయినటువంటి దావీదు పరిపాలన చేస్తున్నప్పుడు ఎప్పుడు యుద్ధాలతోనే ఆయన 40 సంవత్సరాల పరిపాలన సాగి. సొలొమోను పరిపాలన చేసినప్పుడు ఎప్పుడైతే దేవుని దగ్గర వివేచన కావాలని అడిగాడో 40 సంవత్సరాలైన పరిపాలన చేసినప్పటికీ కూడా ఒక్క యుద్ధము లేకుండా సమాధానము కలిగినటువంటి ఆ యొక్క పరిపాలనా దక్షకుడుగా నిలబడ్డాడు ఆయన. దేవునికి స్తోత్ర. వివేచన కావాలి మనుషులకు. ఆ వివేచన చాలా ముఖ్యం. ఆ యొక్క పాయింట్ని మనం ఇంకొంచెం కిందకి వెళ్తే 10వ వచనం నుండి అంటాడు, సొలొమోను చేసిన ఈ మనవి
ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను నీవు అడగక న్యాయమును నీవు అడిగితివి. నీవిలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు నేను ఇచ్చుచున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన అంటున్నాడు, బుద్ధి వివేకములు కలిగిన జ్ఞాన ఆ హృదయాన్ని నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. మనం అనుకుంటాం మారు మనసు అంటే నీళ్ళల్లో మునిగాము, పైకి వచ్చేసాం, బైబిల్ కట్టుకొని నేను గుడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటాం. ఇది కాదు ప్రియ దేవుని పిల్లలారా. గుడికి వెళ్ళినంత మాత్రం చేత పరలోకానికి వెళ్ళావు. బలలో చేయబెట్టి నువ్వు రొట్టె ద్రాక్షారసం తీసుకున్నంత మాత్రం చేత పరలోకానికి వెళ్ళావు. బుద్ధి వివేకములు కలిగినటువంటి హృదయము నీకు ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి పొందుకుంటావో అప్పుడు మాత్రమే నీవు జ్ఞానము కలిగిన కుమారుడిగా తీర్చబడతావు. వివేకము లేనటువంటి ఏ వ్యక్తి కూడా ఎందుకు పనికిరాని వాడిగా ఉంటాడు ప్రియ దేవుని పిల్లలారా. అందుకనే మనం ఆలోచన చేస్తే వివేకము కలిగిన హృదయాన్ని దేవుని దగ్గర మనం అడగాలి. అప్పుడే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ బుద్ధి వివేకములు కలిగిన హృదయాన్ని నేను నీకు ఇస్తున్నాను, వివేచన కలిగి జీవించు అంటాడు ఆయన. దేవునికి స్తోత్ర. ప్రభువో ఎంత గొప్ప దేవుడు అండి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎప్పుడైనా నాకు బుద్ధి వివేకాలను అడిగావా? అడగలేదే. వివేచన కలిగిన జ్ఞానం నాకు ఇవ్వమని అడిగావా? వివేచన కలిగిన మనసు నాకు ఇవ్వమని అడిగావా? నువ్వు దేవుణ్ణి ఆ పాయింట్లు అడగట్లేదు. ప్రభువా, పక్కోడు నాయన ఫ్రిడ్జ్ కొనుక్కున్నారయ్యా, నాకు ఫ్రిడ్జ్ కావాలయ్యా. పక్కోళ్ళు 10,000 రూపాయలు చీర కొనుక్కున్నారయ్యా, నాకు ఆ చీర కావాలయ్యా. వాళ్ళు కారు కొనుక్కున్నారయ్యా, వీళ్ళు బండి కొనుక్కున్నారయ్యా, వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారయ్యా. వాడెవడో కొనుక్కున్నాడు, ఈడెవడో కొనుక్కున్నాడు, నాకు కూడా అలాగే ఇవ్వు అని అడుగుతున్నావే కానీ ప్రభువా బుద్ధి వివేకంలో కలిగిన హృదయం నాకు ఇవ్వమని నువ్వు దేవుణ్ణి అడగగలుగుతున్నావా? ఆ విషయాన్ని నువ్వు అడగటం లేదు. ఏం అడుగుతున్నావు? వాళ్ళకు ఉంది నాకు ఇది లేదు, వాళ్ళకి అది ఉంది నాకు ఇది లేదు. ఇంకొక విషయం చెప్తానండి మీకు. కొంతమంది స్త్రీలు వివాహం చేసుకున్న తర్వాత ఈ రోజున వాళ్ళకి గర్భం వచ్చిందనుకో, ప్రభా మా తోటి వాళ్ళకి మగపిల్లడు పుట్టాడు, నాకు ఖచ్చితంగా నాకు కూడా మగోడిని ఇయ్యి అని అడుగుతున్నారు. ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా వాళ్ళకి మంచి ఆడపిల్లని ఇచ్చావు, మాకు కూడా అట్టంటే ఆడపిల్లనే మాకు ఇయ్యయ్యా అని అసలు ఇవన్నీ వాళ్ళకెవరికో పుట్టితే వాళ్ళ గురించి నువ్వెందుకు అడగాలి? ప్రభువా నా వంశాంకురము నిలబడాలంటే ప్రభువా ఇదిగో తండ్రి ఒక వంశాన్ని దయచే ప్రభు అని నువ్వు దేవుణ్ణి అడగటం మానేసి వాళ్ళకు పుట్టారు నాకు పుట్టలేదు అని ఆ ఏడుపు ఉందే, అది మంచిది కాదు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. ఆ ప్రార్థన ఆలకించాడు, నా ప్రార్థన నేను వింటున్నానని నువ్వు అనుకుంటున్నావేమో, అది ఏమాత్రము కూడా ఉపయోగకరమైంది కాదు ప్రియ దేవుని పిల్లలారా. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చాలా ముఖ్యం, కానీ వివేచనతో దేవుని అడగడం అంతకంటే ముఖ్యమైనటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోయి అనవసరమైనటువంటి విషయాలను ప్రార్థన చేస్తూ ఉన్నావు. పురుషులు కూడా ప్రభువా వాడు నాకంటే బాగా చెబుతున్నాడయ్యా, నాకు ఆ జ్ఞానం దయచేయ్యా. నీ వాడెవడో బాగా చెబితే ఆ జ్ఞానం నీకెందుకు? ప్రభువా ఆయన అంటున్నాడు, సొలొమోను మాట్లాడుతున్నాడు, ఇంత గొప్ప జనమునకు నేను న్యాయములు తీర్చడానికి ఇక్కడ న్యాయము అల్ల, న్యాయములు తీర్చడానికి వివేకము గల హృదయము నాకు దయచేయని అడిగాడు. దేవుని దగ్గర నువ్వు ఆ విధంగా అడగాలి. అయ్యా నీ సేవకుడిగా నేనున్నాను ప్రభువా, నీ సేవకుడిగా నేనున్నప్పుడు నేను జ్ఞానము కలిగి వివేచనతో నీ వాక్యమును చెప్పగలిగే సామర్థ్యతను నాకు దయచేయమని నువ్వు ప్రార్థన చేయాలి. ఇవి నువ్వు చేయటం లేదు. ఎప్పుడు చూసినా వాళ్ళకి అది ఉంది నాకు ఇది లేదు, వాళ్ళకి అది ఉంది నాకు ఇది లేదు. ఇది ప్రార్థన. దేవుడు ఎప్పుడు కూడా ఆ ప్రార్థన ఆలకించడు ప్రియ దేవుని పిల్లలారా. అందుకనే క్రైస్తవ లోకములో ఈరోజు చాలామంది క్రైస్తవులు మేము ఈ విధంగా ఉన్నాం, మేము ఈ విధంగా చేస్తున్నాం అని అనుకుంటున్నారు. కానీ ఈ క్రైస్తవ లోకములో నీవు ఏమాత్రము కూడా ఉపయోగము లేని క్రైస్తవుడిగా మిగిలిపోతున్నావు. ప్రార్థన చేత కాదు. ఒకరోజు నా దగ్గరకు కొంతమంది వచ్చారు, ఓ పాస్టర్ గారు వచ్చింది, వాళ్ళని చూశాను. అమ్మా ప్రార్థన చేయమ్మా సిస్టర్ గారు అన్నాను. ఆమె నవ్వింది. ఏమ్మా అన్నాను. ప్రార్థన చేయమంటారా అంది. చెయ్యమ్మా ప్రార్థన అన్నాను. ప్రార్థన చేయమంటే స్తోత్రం 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 చెబుతూనే ఉంది. పావు గంట అయింది, ప్రార్థన బయటికి రావట్లా. అంటే పాస్టర్ గారికి ఏం లేదు, ఇప్పుడు ప్రార్థన ఎలా చేయాలో, ఎక్కడ మొదలు పెట్టాలో, ఎక్కడ ఆపాలో కూడా తెలియటం లేదు. వాళ్ళు ఈరోజు పాస్టర్లుగా వస్తున్నారు. ఒక పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి అంటాడు, అయ్యా నేను సేవ చేస్తున్నాను, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అని నా దగ్గరకు వచ్చాడు. సేవ చేసేవాడు అడుక్కుంటాడా? నా దగ్గర నేను ఇబ్బందుల్లో ఉన్నానయ్యా నాకు సాయం చేయమని అడుగుతాడా? వచ్చావా, సరే నువ్వు వాక్యం చెప్పయ్యా అన్నాను. వాక్యం చెప్పయ్యా అని అంటే
కాదయ్య గారు, నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతాను అయ్య గారు అన్నాడు. వాక్యం చెప్పమంటే ప్రార్థన చేస్తామేంటయా అన్నా నేను. లేదయ్య గారు, ఇంకా 4 ఇళ్ళు తిరగాలగా అన్నాడు. వీడెవడీడు? సేవకుడా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇలాంటి వాళ్ళు కూడా మీ ఇళ్ళకు వస్తున్నారు. జాగ్రత్త. ప్రార్థన కాదు మనకు కావాల్సింది. ఇక్కడ మనకు కావాల్సింది వివేచన కావాలి. వివేచన కలిగి ఉంటే అతను ఎలాగ ప్రార్థన చేస్తున్నాడో కూడా మనం గుర్తుపెట్టాలి. ఆ గుర్తుపట్టిన తర్వాత ఇతనులో వాక్యం ఉందా, దేవుని శక్తి ఉందా, దేవుని బలం ఉందా, దేవుని ఆత్మ ఉందా, నువ్వు గ్రహించాలి. అవి నువ్వు గ్రహించనంత కాలము కూడా దొంగ బోధకులు మనతో తిరుగుతూనే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దగ్గర మనం వివేచనగా అడగాలి. ముందు నువ్వు అడగాల్సింది ఏంటంటే వివేచన కలిగి నువ్వు జీవించాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున మనం చూస్తే నాకు ఇది అది అని మనం అడగడం కాదు. ప్రియ దేవుని పిల్లలారా, నువ్వు ఏం అడుగుతున్నావు అనేది దేవుని దగ్గర క్లారిటీగా ఉండాలి. అందుకని ఇక్కడ మనం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో గనక మనం చూసినట్లయితే దేవుడు ఇక్కడ ఒక విషయాన్ని మనకు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. 4వ అధ్యాయము 8వ వచనములో నుండి, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏమి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడు. ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీదే ధ్యానం ఉంచుకోండి అన్నాడు. మనం మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్తగా దేవుడు ఏమంటున్నాడు అంటూ ఇది సత్యమా కాదా అని ముందు గుర్తుపెట్టుకోవాలి. ఏవి మాన్యమైనవో అంటే విలువైనవా కాదా అని తెలుసుకోవాలి. తర్వాత ఏవి న్యాయమైనవో న్యాయబద్ధంగా ఉంటున్నారా లేదా అని తెలుసుకోవాలి. ఇలా ఒకటి కాదండి. ఒక సేవకుడిగా, ఒక విశ్వాసిగా దేవుని యొక్క ఆత్మ కోసం నీవు నిలబడ్డావు అంటే, దేవుని సన్నిధిలో ఉన్నావు అంటే, ఇట్టి వాటి మీద నీ మనసు ఉంచాలి. వీటి మీద నీవు మనసు ఉంచక నోటికి ఏదొస్తే అది, నీ మనసులో ఏది తొలిస్తే అది నువ్వు మాట్లాడితే నువ్వు విశ్వాసివి కాలేవు, సేవకుడు అంతకన్నా కాలేవు. ఎందుకంటే నోటి దురద, నోటి దూల వల్ల నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావు. మనల్ని రెచ్చగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు రెచ్చగొడుతున్నారు కదా అని చెప్పి నువ్వు రెచ్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ప్రభువా, నేను మాట్లాడనై ఉండగా నీ ఆత్మ ఉంటూ నాతో ఉంచిన నాయన నాతో నువ్వు మాట్లాడు ప్రభు, నా ద్వారా నువ్వు మాట్లాడు, నీ ఆత్మ. అందుకనే ప్రభు అన్నాడు, మత్తయి సువార్తలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు ఆయన? నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కాదు అన్నాడు. ప్రభువును నువ్వు ఎప్పుడు ఎంటబెట్టుకొని వెళ్ళాలి. ప్రభు నీతో ఉండాలి. అప్పుడు నీ నోట ఏ విధమైనటువంటి అపవిత్రమైన మాటలు రావు. అవతల వాడు మనల్ని రెచ్చగొట్టినప్పటికీ కూడా మౌనముగా నువ్వు నవ్వుతూనే ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆ నవ్వులోనే అసలైన సమాధానం ఉంది. రెండోది, చాలామంది ఈ రోజున నేను టీవీల్లో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయాలు, వాళ్ళు ఏదో ప్రశ్నలు వేస్తున్నారు, వీళ్ళు ఏదో సమాధానం చెప్తున్నారు. దేవుని సేవకులు కూడా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే రెచ్చగొట్టడము సాతాను యొక్క ముఖ్య లక్షణం. మనం రెచ్చిపోకూడదు. మనం ఏం చేస్తున్నాం ఈ రోజున? వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా ఇదిగో మీరు ఈ కానుకలు మీరు దోసేసుకుంటున్నారు అని. మరి ఈ రోజున వాళ్ళు వెళ్ళేటువంటి వాళ్ళ గుళ్ళల్లో వాళ్ళు వేసే కానుకలు ఎవరు దోచుకుంటున్నారు? వాళ్ళు పెట్టే మొక్కుబడులు ఎవరు దోచుకుంటున్నారు? వాళ్ళు చేసే మీరు చేసేది ఒకటి, మేము చేసేది ఒకటి అని నువ్వు ఆ ప్రశ్నను నువ్వు ఖచ్చితంగా అతని చేత నువ్వు జవాబు చెప్పించుకోలేని స్థితిలో నువ్వు ఎందుకుంటున్నావు? అవునండి, మా పాస్టర్లు చేసేది తప్పేనండి. పాస్టర్లు చేసిన తప్పు ఎందుకు అవుద్ది? వాళ్ళు ఏమన్నా ఇంట్లో కొన్ని దొంగతనంగా చేస్తున్నారా? అడిగారు, ఇస్తే ఇస్తావు, లేకపోతే లేదు. అడగటమే తప్ప. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వాళ్ళు కానుకలు ఇవ్వండి అని అంటారు. ఇప్పుడు మనం అన్య దేవతల వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతున్నారా? దేవుళ్ళు నువ్వు నాకెంత ఇవ్వు అని అడుగుతున్నారా? లేదే. నీకు మొక్కుబడి. అక్కడ అంటాడు, ఆ యొక్క పూజారి అంటాడు, అమ్మ నువ్వు ఈ మొక్కుబడి చేసుకో, ఇదిగో నువ్వు ఈ వ్రతం చేయి, నువ్వు ఈ విధంగా చెయ్యి, నువ్వు ఇలా ఇస్తేనే వాళ్ళు అని వాళ్ళు చెప్పటం లేదా?
అది నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు? వివేచన లేకుండా మాట్లాడుతున్నారు ఈ రోజున సేవకులు. ప్రియ దేవుని పిల్లలారా, వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. అనవసరంగా అపవిత్రమైన మాటలతో మీరు కూడా ఎంతగానో వారి రెచ్చిపోతున్నారు. దానివల్ల చాలా నష్టం కలుగుతుంది. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మనం వాళ్ళు అడిగిన ప్రశ్నకి వాళ్ళ చేతనే మనం సమాధానం చెప్పించగలిగే సామర్థ్యత మన దగ్గర ఉండాలి. అప్పుడే మనం వాళ్ళు ఏది చెప్పినా మన మాటకు వాళ్ళు ఎస్ మీరు చెప్పింది కరెక్టేనండి అంటారు. అలా మనం చేయట్లేదు. ఈ రోజున వాళ్ళు రెచ్చగొడుతున్నారు, మనం రెచ్చిపోతూ ఉన్నాం. దేవునికి స్తోత్ర. ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు. కాబట్టి మనకి ఏం కావాలి? ఏది మాన్యమైనదో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో వాటి వైపునే మన మనసు ఉంచాలి. అదే కదా దేవుడు అడుగుతున్నాడు. అదే వివేచనకు మూలం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట చూపిస్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 25 నుంచి గనక మనం చదివినట్లయితే ఇక్కడ ఒక చాలా అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటాడంటే, మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము అన్నాడు. అంటే వీళ్ళు హిందువులా, వీళ్ళు క్రైస్తవులా, వీళ్ళు ముస్లిమ్సా, ఇది కాదు దేవుడు అక్కడ మాట్లాడింది. మనుషులందరూ కూడా ఎలాంటి వారై ఉన్నారంటే ఒకరికొకరము మనం అందరము కూడా అవయవములై ఉన్నాము అన్నాడు. ఏ అవయవానికి దెబ్బ తగిలినా అది మనకు దెబ్బ తగిలినట్టే. అవయవానికి దెబ్బ తగలకూడదు, ఏ అవయవము నష్టపోకూడదు, ఏ అవయవము పాడైపోకూడదు. మనము జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి, జాగరూకత కలిగిన వారమై ఉండాలి. అందుకని నేను అంటున్నాడు, మనము ఒకరికొకరు అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను అన్నాడు. అబద్ధాలు పక్కన పెట్టండి, ముందు సత్యాన్ని మాట్లాడదాం. సత్యమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడదాం. సత్యమైనటువంటి దేవుని యొక్క కృపలో మనం ముందుకు వెళదాం. దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారమై ఉందాం. సత్యం మాట్లాడినందువల్ల వచ్చిన నష్టం ఏంటండి? దేవునికి స్తోత్రము కలుగునుగాక. మొన్న ఒక విషయంలో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ అంటాడు, దశమ భాగముల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడు అది ఇజ్రాయేలీలకే అన్నాడు. అసలు ధర్మశాస్త్రం ఇచ్చింది ఇజ్రాయేలీలకా, మరి ప్రపంచంలో ఉన్నటువంటి తరతరాలకు ఇది మీ కట్టడా అన్నాడా? ఒక్కసారి ఆలోచించండి ప్రియ దేవుని పిల్లలారా. ఇది ఒకవేళ మీరు అన్నదే గనక అది నిజమే అయితే, అది మీరు మాట్లాడింది అది నిజమే అయితే, ఆ ధర్మశాస్త్రం వాళ్ళకే అన్నప్పుడు ఆ ఇజ్రాయేలీల దేవుని నువ్వెందుకు పూజిస్తున్నావు? ఈ రోజున ఇజ్రాయేలీల దేవుని నువ్వెందుకు తెచ్చుకుంటున్నావు? ఈ విషయానికి నువ్వు సమాధానం చెప్పగలవా? అది వాళ్ళకే కాదు, తరతరాలకు ఇది మీకు కట్టడా, ఇది తరతరాలకు కట్టడా. యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా ఆయన అంటున్నాడు, ఈ లోకమునకు వెలుగు వచ్చి ఉన్నది, లోకానికి వెలుగు వచ్చింది. లోకమునకు అంటే అది ఇజ్రాయేలీలకే కాదు, ధర్మశాస్త్రము అందరికీ, ఇది అందరిది. అది మర్చిపోతున్నారు ప్రియ దేవుని పిల్లలారా. సృష్టి యావత్తులో కూడా మనం చూసినట్లయితే పాత నిబంధన మనకు అందరికీ కూడా రుజువులై ఉన్నవి. క్రొత్త నిబంధన ప్రత్యక్షత అనగా నువ్వు జీవిస్తున్నటువంటి నీ జీవితానికి అద్దం పట్టేదై ఉన్నది. ఈ రెండింటిని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అద్దంలో నీ ముఖాన్ని నువ్వు చూసుకుంటూ ఉండాలి. అక్కడ ఉన్నటువంటి ఆ రుజువుల్లో ఏ మాత్రం తేడా వచ్చిందో దాన్ని నువ్వు వదిలిపెట్టాలి. అద్దంలో చూసుకున్నప్పుడు ఎవరు కనపడతారు తెలుసా? పాత నిబంధన గ్రంథం అంతా నీకు కనబడతా ఉంటుంది. అందులో ఉన్నటువంటి కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలు అంటే ఏమిటో తెలుసా? లోపము అంటే లోపము కాదండి, దేవుడు వాటిని వద్దు అని పక్కన పెట్టినటువంటివి. వాటిని ఇదిగో ఒక రాజు 2 భార్యలు కలిగి ఉన్నాడు, నీవు అలా ఉండొద్దు అని చెప్పడానికి. ఒక దగ్గర ఒక పొరపాటు జరిగింది, ఆ పొరపాటు మీరు చెయ్యొద్దు అనడానికి. ఇలాంటివన్నీ కూడా బలులు, అర్పణలు, పూర్ణహోమములు, పాప పరిహారార్థ బలులు ఆ రోజు నేను ఆ యొక్క ఇజ్రాయేలీల యొక్క విషయంలో నేను చేశాను, ఇప్పుడు మీరు చేయొద్దు, మీ అందరి కోసం నా కుమారుని పంపించాను. ఆయన మీ అందరి కోసం కూడా ఆయన ఒక్కసారి బలి అవుతున్నాడు, ఇది గుర్తుపెట్టుకోండి అని. ఇలాగ మనకి అక్కడ ఉన్నవి మనకు రుజువులుగాను, ఇక్కడ ఉన్నవి ఈ విధంగాను మనం చూడడానికి దేవుడు మనకు బయలుపరిచాడు. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి కాదండి, మీ ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి కాదండి. ఇది వాళ్ళకి మనకి అనకూడదు. అది దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, దేవుడు ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, మరొక మాట చూపిస్తాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో నుండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము
17వ వచనములో నుండి ఇక్కడ ఈ మాటను గనక మనం చూసినట్లయితే దేవుడు ఒక చక్కని మాటను మనకి తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అది సమాధానమందు విత్తబడేది, విత్తబడినటువంటిది అక్కడ. అందుకని ఆయన ఏమంటాడంటే పైనుండి వచ్చు జ్ఞానము. పైన అంటే ఏ పైన? ఆది మొదలుకొని వచ్చుచున్నటువంటి జ్ఞానము. ఆ పైన అనగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి వచ్చు జ్ఞానము. మనము ఇక్కడ క్రీస్తుకు పైన దేవుడు ఉన్నాడు. దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రం ఉన్నది. ధర్మశాస్త్రములో నుండి నీ ప్రత్యక్షతలో నీ పవిత్రమైన జీవితాన్ని ఎలా గడపాలో యేసుక్రీస్తు ప్రభు నేర్పించిన విధానం ఉన్నది. వీటిని మనము మిళితం చేసుకొని నడవడమే క్రైస్తవుని యొక్క ముఖ్య లక్షణం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇది మనం మర్చిపోయి ఎవడిష్టం వచ్చినట్టుగా వాడు మాట్లాడుతూ దేవుని యొక్క వాక్యమును అపార్థము చేయొచ్చు. ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. ఎవడి భక్తి వాడిదే, ఎవని దేవుడు వాళ్ళ దేవుడే, ఎవరి యొక్క ఉద్దేశాలు వాళ్ళయే. వాళ్ళ సంగతి మనకు అనవసరం, మన సంగతి వాళ్ళకు అనవసరం. ఎవరి విధానంలో వాళ్ళు వెళ్ళటమే దేవుడు మనకు నేర్పించిన పాఠం. ఈ పాఠము కలిగినటువంటి నీవు వివేచన కలిగి జీవించాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన విడికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలోకి నడిపిస్తారు. దేవునికి స్తోత్ర. ప్రభునామమున మీ స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు. మరి చెప్పబడిన వాక్య లేఖనాలను బట్టి, మరి దైవజనుడు ఇప్పటివరకు బోధించిన మరి మాటలను బట్టి మీరందరూ వింటున్నారని మేము నమ్ముతున్నాం. మీరందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరందరూ బాగున్నాడలా మరి మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మరి మీ ప్రార్థన అవసరాల కొరకు మరి ఫోన్ నెంబర్ ఇచ్చారు. మరి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్టయితే. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన, మహాగణుడమైన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నిరంతరం మాతో ఉన్న దేవా నీకు స్తోత్రాలు ప్రభా. దైవజనులు అనేక రీతులుగా ప్రభా నాయన, ఫోనుల ద్వారాగా నాయన, ట్యాప్ల ద్వారాగా, టీవీల ద్వారాగా ప్రభా అనేక మార్లు నాయన తండ్రి హెచ్చరిస్తున్నారు, వాక్యాలు బోధిస్తున్నారు ప్రభా నాయన. విన్న వాక్యాన్ని బట్టి విశ్వాసంతో ప్రభా ఈ అక్కడ దినాల్లో సిద్ధపాటు కలుగుంటకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు. విని విడిచిపెట్టుట కాదు నాయన, ప్రతి వారు హృదయాలు తెరవబట్టకు మీరు సహాయం ఇచ్చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. విన్నాములే అని ఆ దినమే ప్రభా విడిచిపెట్టుట కాదు తండ్రి. నీకు స్తోత్రము అయ్యాక నా తండ్రి. ప్రతి నిత్యము కూడా వాక్యాలు ఎత్తిపట్టుకొని ప్రార్థించుకుంటకు నాయన, దేవుని సన్నిధిలో ప్రభా మొరపెట్టుటకు సిద్ధపాటు కలిగి ఉంటకు, మన జీవితాలను నాయన చెడును విసర్జించుకొని ప్రభా మంచిని నేర్చుకొని దేవుని రాకడ కొరకై సిద్ధపాటు కలిగి ఉంటారని నమ్ముచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు. కడవర దినాల్లో ఉన్నాం, అంత్యకాలంలో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం ప్రభా అయ్యా. ఏ క్షణంలో ఏమి జరుగునో మాకు తెలియదు నాయన. గతించిన దినములు మరలా తిరిగి రావు, రేపేమి జరుగునో మీకు తెలియదు అంటున్నావు నాయన. నిజమే ప్రభా, ఇట్ట చూసిన వారు ఇట్ట మా కళ్ళ ముందే రాలిపోతున్నారు నాయన. నీకు స్తోత్రాలు. కనుమరుగైపోతున్నారు అయ్యా. మేము సంపాదించిన సంపాదనలు నాయన, ఈ ధనము బంగారములు, మేము కలిగి ఉన్న రక్షణ భాగ్యము నాయన, దేవుని సన్నిధిలో సిద్ధపాటు కలిగి ఉంటేనే తండ్రి దేవుని రాకడలో ఎత్తబడతాం ప్రభా. నీకు స్తోత్రాలు. ప్రతి వారు హృదయాలు తెరవబట్టకు నీ కృప దయచేయండి నాయన. ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన సంఘంలో విన్న వాక్యాలు నాయన, టీవీల ద్వారా విన్న వాక్యాలు, ఫోన్లో వస్తుంది నాయన, విన్న వాక్యాలు ప్రతి వారి హృదయాల్లో నాయన భద్రపరుచుకొని ముద్ర వేసుకుంటకు సహాయం ఇచ్చేయండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన. దైవజనులు అనేక రీతిలుగా ఎక్కడ చూసినప్పుడు నాయన ఈ వాక్యాలు బోధిస్తున్నారు. పెడచెవున పెట్టక ప్రభా దేవుని మాటలు ఎందు లక్ష్య పెట్టి శ్రద్ధ పెట్టి నీ బిడ్డలు నాయన మారు మనసు రక్షణ పొందుకుంటారని ఆశపడుచున్నాం నాయన. మేము చేస్తున్న యొక్క ప్రార్థన వినపములు సముఖంలో చేర్చుకోండి. అనేక మంది బిడ్డలు వింటున్నారని ఆశిస్తున్నాం. అనేక దూర ప్రాంతాలు కూడా ఈ వాక్యము నాయన విన్నవారు ఒకరికొకరు షేర్ చేసుకుంటకు నాయన అయ్యా. తెలియని వాళ్ళు తెలియచేసుకుంటకు నాయన నువ్వు కృప చూపుతున్నావు, మేము ఆశిస్తున్నాము నాయన. అందులో బట్టి నీకు వందనాలయ్యా. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో
అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కూడి వచ్చిన బిడ్డలకును, భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకును, మరి ముఖ్యముగా ఈ యొక్క టీవీల ద్వారాను, ఈ యొక్క యూట్యూబ్ల ద్వారాను, ఫేస్బుక్ల ద్వారాను, ఈ యొక్క ట్విట్టర్ల ద్వారాను వింటున్నటువంటి దేవుని యొక్క పిల్లలందరికీ, అలాగే అయా ఇదిగో నువ్వంటే ఏమిటో తెలియనటువంటి వారు కూడా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రజలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. దీని తర్వాత ఇంకా కొన్ని వాక్యాలు మీ ముందుకు రాబోతున్నాను. జాగ్రత్తగా వింటారని ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అన్న బాగున్నారా? ఒక వారం లేట్ అయిపోయింది, చేసి ఏమనుకోమాకండి. మీ అందరి కోసం వల్ల మంచి వాక్యంతో మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి మీ అందరు కూడా వాక్యాన్ని కాదు నంది నీకు ఆరోగ్యం బాగుంటుంది. ఎక్కువ నాకు అప్పటి నాకు కలుగుడు పచ్చిగా చోట్ల అయినా తెచ్చున్నాడు. శాంతికరమైన నేను నేర్పించున్నాడు. మీ అందరికి ఉన్నాడు. మేము కూడా వాక్యాన్ని నమ్ముతున్నాం. మా కొడుకు చేయండి. ఫోన్ నెంబర్ 90009779 ఇస్తున్నామంలో మీ అందరికి ఇస్తున్నామంలో వర్ణాలు తెలియజేస్తున్నాము. వర్ణాలు